మీడియా మేనేజ్మెంట్, మౌత్ పబ్లిసిటీ ఇట్లాంటి వాటితో అధికారం అందుకోవచ్చు అని నిరూపించారు కేసీఆర్ 2014లో. ఎందుకంటే రాష్ట్ర విభజన ఉద్యమం 2004 అప్పుడు ఆరంభమైందంటే కాదు, 2000 సంవత్సరం అప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే సంస్థ పెట్టినప్పుడు ఆరంభమైనటువంటి ప్రస్థానం. అయితే అప్పుడు ఏమీ అగ్రెసివ్గా లేదు, ప్రజల్ని కన్విన్స్ చేసే రూట్లో వెళ్ళింది. 2004లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందో అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి హడావిడి పొలిటికల్గా, స్ట్రాటజిక్గా అందరినీ తన ట్రాప్లోకి, తన ట్రాక్లోకి లాక్కురాగలిగారు కేసీఆర్. అది దబాయించైనా లేకపోతే ఉద్యమాల ద్వారా ఒత్తిడి చేసైనా అందరినీ దారికి తెచ్చి ఎట్టకేలకు రాష్ట్ర విభజన చేయించారు. అయితే ఆ విభజన చేయించినటువంటి గాను జనమిచ్చిన బహుమతి ఆయనకి రాజ్యాధికారం 10 సంవత్సరాల పాటు ఇచ్చారు. కానీ ఆ మొదట్లో ఎట్లయితే మేనేజ్ చేశానో అదే తరహాలో మేనేజ్ చేయగలనని నమ్మారు. అలాగే సాధ్యమైంది 2014 వరకు కూడా, 19 వరకు కూడా. కానీ 24 వరకు కూడా సాధ్యమైంది, 23 వరకు కూడా. ఎప్పుడైతే క్రమంగా ఆయనలోని అహంకారపూరిత ధోరణి జనం చూశారో, ఎప్పుడైతే ప్రజలు కూడా విసిగెత్తిపోయారు, అంటే గ్రౌండ్ లెవెల్లో నాయకులు తినేస్తున్నారు, పట్టించుకునేవాళ్ళు లేడు, పైగా పై నాయకులు పైన తినేస్తున్నారు, కంట్రోలింగ్ లేదు, వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసేశారు. దాంతో విసిగెత్తినటువంటి ఇంకోటి కేసీఆర్ అసలు మీడియా అంటే ఆఫ్టర్ ఆల్ అనే స్టేజ్కి వచ్చారు. ఒకప్పుడు ఏ మీడియా ద్వారా ఎదిగాడో, ఏ మీడియా ద్వారా తన సిద్ధాంతాన్ని జనాలకు తీసుకెళ్ళాడు, ఏ మీడియా ద్వారా రాష్ట్ర విభజనకు కారణమయ్యాడు, ఆ మీడియాని తర్వాత వెధవల్ని చేసి తను ఒక మీడియా పెట్టుకుని దాంతో బతికేశారు. ఒకప్పుడు స్టూడియో ఎన్ అనే ఒక ఛానల్ పెట్టి చంద్రబాబు గారు 2009లో తనను తాను గెలిపించుకోగలని నమ్ముకున్నారు. అట్లాగే కేసీఆర్ ఈ 10 ఏళ్ళు నమ్ముకున్నారు టీ న్యూస్. చివరికి ఏమైంది? ఇవాళ జనం దించారు, ఆయన అహంకారాన్ని దించారు, ఆయనని దారికి తెచ్చారు. ఇవాళ TV9 ఇంటర్వ్యూకి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వెళ్ళారు అంటే, ఉద్యమాలకు ముందు వెళ్ళి 2014 ఎన్నికలకు ముందు వెళ్ళిన మనిషి మళ్ళీ ఇప్పుడు అడుగు పెట్టారు అంటే, ఇవాళ జనంలో వచ్చిన నిర్లిప్తత, నిరాశ, చికాకు బీఆర్ఎస్ మీదన, దాని ఫలితం. ఇక్కడ కేసీఆర్ కానీ కేసీఆర్ టీం కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అత్యధిక ఆశలు పెట్టి పరిమితంగా చేస్తే వచ్చే సమస్య. తెలంగాణ ప్రజలకి ఏం ఆశ పెట్టారు? ఆంధ్ర వాళ్ళ వల్లనే మీరంతా నాశనం అయిపోతున్నారు, ఆంధ్ర వాడు వెళ్ళిపోతే మనం బాగుపడిపోతామని చెప్పారు. ఏమైంది? ఆంధ్ర పాలన ఆంధ్ర జరుగుతుంది, అక్కడ ఏం బాగుపడిపోయారు? అర్జెంటుగా వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోయారా? అర్జెంటుగా గల్ఫ్ వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారా? అర్జెంటుగా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేసిందా? ఇది నమ్మబలికి ఉద్యమం చేశారు, అది కాస్త విఫలమైంది. అంత అతి ఆశ, అత్యాశ కాదు, అతి ఆశ పెట్టారు. దాని పర్యవసానం జరిగినటువంటిది కేసీఆర్ దెబ్బతింటాం. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక అడుగు కిందకి దిగి మళ్ళీ జనాల్ని కన్విన్స్ చేయగలనని నమ్ముతున్నారు. ఏ మేరకు రేపు ఎన్నికల్లో తేలుతుంది.